शिमारू के नए वीडियोस के लिए सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाना न भूलें। ఇద్దరు స్నేహితురాళ్ళు. అరే రియా, నువ్వా? అది ఈ సమయంలో? ఎందుకంత భయపడుతున్నావు? ఇంట్లో ఎవరైనా అబ్బాయి ఉన్నాడా ఏంటి? నీకు మతి చెడిందా ఏంటి? ఇక్కడ అబ్బాయిలు ఎలా ఉంటారు? అది కరెక్టే. నీకు పనికే టైం ఉండట్లేదు. అండ్ జూహి కూడా ఎలాంటి అబ్బాయిని చూడదు. రియా, కాస్త నిదానించి మాట్లాడు. నీ గురించి మాకు తెలుసు కాబట్టి సీరియస్ తీసుకోలేదు. లేకపోతే ఇవి భరించలేని మాటలు. యు నో మీ నో, నేను ఇలాగే కదా మాట్లాడతా. మీ పైన నాకు చాలా ప్రేమ ఉంది. సరే సరే, ఓవర్గా నటించుకో. సరే, లేట్ నైట్ ఎందుకోసం ఇక్కడికి వచ్చావు? పార్టీ నుంచి వచ్చిన తర్వాత నాకు కాఫీ తాగాలనిపిస్తుంది. ఇంట్లో కాఫీ పౌడర్ అయిపోయింది. సరే, పౌడర్ తీసుకుందాని ఇక్కడికి వచ్చాను. జూహి, లోపలికెళ్ళి కాఫీ తీసుకురా, లేదా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుంది. ఏ కాఫీ ఎక్కడ పెట్టావే? ఓ అబ్బా, ఇది ఉందే, కాఫీ వేయడానికి కూడా తెలీదు. ఓ మై గాడ్! హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ రియా, హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ సో మచ్. మీకు తెలుసా, నేను కాఫీ అనే పేరుతో వచ్చాను. మీకు గుర్తుందా లేదా అని తెలుసుకోవడానికి. ఏంటి నువ్వు? రియా, మా క్లోజ్ ఫ్రెండ్ బర్త్డేని మేము ఎలా మర్చిపోగలము? కరెక్ట్. క్యారెట్ హల్వా తినాలని ఉంది. ఎప్పుడో అమ్మే చేసిస్తారు. ఈ రోజు నీ ఆశలంతా మేము నెరవేరుస్తాం. సంతోషమేనా? అది ఏం తీసుకురా. చేస్తున్నారు? ఏ చేతి? కాస్త ఆకు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ రీనా. మే May God bless you. May God bless you. థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోండి. అరే, 100 రూపాయలు చిల్లర లేదా మీ దగ్గర? మీరు కాసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. నేను ఇంటి లోపలికి వెళ్ళి చేంజ్ తీసుకురావాలి. అరే, ఏం పర్వాలేదులేండి. మీరు ఇక్కడే ఉంటున్నారు కదా, ఇక మీదట డ్రాప్ పికప్ జరుగుతూనే ఉంటుందిలేండి. నేను కూడా అక్కడే ఉంటాను. ఏదైనా అవసరం ఉంటే నన్ను పిలవండి చాలు. డబ్బు గురించి దిగులు పడద్దు, అడ్జస్ట్ చేసుకుందాం మరోసారి. థ్యాంక్ యూ. హలో, సరే పెట్టు. హలో. మీ అమ్మ చచ్చిందా ఉందా?
ఏంటి సార్ మాట్లాడుతున్నారు? ఆవిడ శత్రువులే చచ్చిపోతారు. మీ అమ్మకి పెద్ద శత్రువు నువ్వే. తీసుకున్న డబ్బుకి సమాధానం లేదు కానీ ఎప్పుడు చూసినా అమ్మకి బాలేదంటూ ఉంటావు. ప్రతిసారి అదే అబద్ధం చెప్పొద్దు, సరేనా? 6 నెలలుగా ఇంటి అద్దె ఇవ్వలేదు. ఈసారి కానీ అద్దె ఇవ్వకపోతే ఇల్లు ఖాళీ చేసేయండి. మిశ్రా సార్, అర్థమైందా? ఇంటిని నేను ఖాళీ చెయ్యను సార్, కానీ నిన్ను కరెక్ట్గా ఇరికిస్తాను. దాన్ని నువ్వు మర్చిపోలేవు. మిశ్రా గారు, నమ్మకం కోల్పోవద్దు. మీ డబ్బులు ఎలాగైనా ఇచ్చేస్తాం. త్వరలో ఇంటి అద్దె ఇస్తాము, అందుకే మేము డబ్బులు జమ చేసుకుంటున్నాము. ఇంకా కొద్ది రోజులు టైం ఇవ్వండి. ఎప్పుడు చూసినా టైం అడుగుతున్నారు. నేనేమన్నా అనాథాశ్రమం నడుపుతున్నానా? ఇద్దరు మంచివాళ్ళు కాబట్టి టైం ఇస్తున్నాను మీకు, కానీ 3 రోజులు మాత్రమే. అర్థమైందా? కానీ మిశ్రా గారు కోపం ఎక్కువైంది. ఇంటి అద్దె ఇవ్వకపోతే మనల్ని ఖాళీ చేసుకొని వెళ్ళమంటారు. మిశ్రాకి పిచ్చి పట్టింది. అద్దె ఇవ్వకపోతే ఇలా అరుస్తాడా? రియా, రియా, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఆయన దీనికి ల్యాండ్ ఓనర్. ఆయన ఇంట్లోనే మనం ఉంటున్నాం. జీతం ఇవ్వాల్సింది మన బాధ్యత. ఏంటి బాధ్యత? వాడి దగ్గర చాలా డబ్బులున్నాయి, ఇంకెంత సంపాదిస్తాడు? ఆ విషయం గురించి మనకెందుకు? మనం ఇక్కడ అద్దుకున్నాము. మనం 6 నెలలుగా ఇంటి అద్దె ఇవ్వలేదు. డబ్బు లేక ఆగిపోయాం, లేదా ఎప్పుడో ఇచ్చేసి ఉండేవాళ్ళం. నా దగ్గర డబ్బులున్నా కూడా వాడికంతా నేనివ్వను. హలో అమ్మా. నమస్కారం అమ్మా. ఈ గొంతు ఎవరిది? చూసావా తను ఎంత మర్యాదగా మాట్లాడుతుందో? తనకి కూడా నీ వయసే కదా. నువ్వు ఇలా ఉండిపోయావనుకో, ఎప్పటికీ నీకు పెళ్లి జరగదు. ఎవరు కావాలి? మిశ్రా సార్ ఇంట్లో ఉన్నారా? అంటే నాన్న పని మీద బయటికి వెళ్ళారు. రియా, హాయ్ రిషి. ఆయన ఇంట్లో రెంటుకుంటున్నాను. ఆ విషయం గురించి మాట్లాడదామని ఇక్కడికి వచ్చా. నాన్న రావడానికి లేట్ అవుతుంది. పోనీ ఆయనకి ఫోన్ చేసి చూడండి. కొన్ని విషయాలు ఫోన్లో మాట్లాడలేము. తెలియని వాళ్ళని ఇంట్లోకి చేర్చకూడదని మీ నాన్న నీతో చెప్పారా? అలా కాదు. యాక్చువల్లీ అయితే నేను లోపలికి రావచ్చా? సారీ, ప్లీజ్ రండి రండి. కూర్చోండి. అంటే పని వాళ్ళు ఇంకా రాలేదు. నేను వెళ్ళి నీళ్లు తీసుకొస్తాను. థ్యాంక్ యూ. ఎందుకు నుంచున్నారు? మీరు కూర్చోండి. ఆహా. మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి నా హార్ట్ బీట్ ఎక్కువ కొట్టుకుంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? థ్యాంక్ యూ. చాలేవే, రాత్రంతా పనిచేస్తూనే ఉన్నావు. నువ్వు వెళ్ళి పడుకో. వంట చేసి నిన్ను లేపుతాను. ఇంకా ఎంతసేపు కూర్చునుంటావు? అక్క, మీరింతకంటే ఎక్కువ కష్టపడ్డారు. ఇప్పుడు ఇది నా టర్న్ అక్క. ఈ లాక్డౌన్ రాకుండా ఉండుంటే మనం ఎంత కష్టపడే వాళ్ళం కాదు. రెంట్ గురించి ఆలోచించి మీరు బాధపడ్డం నాకు తెలుస్తోంది. కానీ నా ఈ అసైన్మెంట్ వల్ల నాకు వెంటనే డబ్బు దొరుకుతుంది. చూడండి, మన సమస్యలని త్వరగా తీరిపోతాయి. మీరే టెన్షను పడకండి. నా చెల్లెలు పెద్దమ్మాయి అయిపోయింది.
ఇదిగో నా ఇంటి తాళం. నేను ఊరు తిరగడానికి వెళ్తున్నా. ఆహా, ఇది కొత్త డ్రెస్సా? హా, చాలా కాస్ట్లీగా ఉంది. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ డ్రెస్ ఉంది, ఇది డబ్బులు సంపాదిస్తుంది. సరే, మనం సెల్ఫీ తీసుకుందామా? రండి 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 మేడం, కూర్చోండి కూర్చోండి, మీకోసం వెయిట్ చేస్తున్నాను. కూర్చోండి. వర్షం పడుతుంటే నేను ఆటోలో వెళ్ళను, నాకు కార్ కావాలి. హలో, హా, పికప్ పాయింట్లోనే ఉన్నాను. అక్క, డబ్బు ఏర్పాటు చేయలేకపోయాను. హరి, ఏంటి నువ్వు? ఓసే పిచ్చిదానా, ఏమైంది నీకు? డబ్బులు దొరకకపోతే పర్లేదు, వేరే ఎక్కడైనా ట్రై చేద్దాం. నువ్వు జాగ్రత్తగా ఇంటికి రా. హే, ఏమైంది నీకు? ఎందుకు నవ్వుతున్నావు? అయ్యో, నాకు డబ్బులు దొరికేశాయి. నువ్వు ముందు ఇంటికి రా, తర్వాత ఉంది నీకు. సరే, ఓకే, బాయ్, సీ యూ. పిచ్చి పిల్ల. హలో, రియా, ఏమైంది? బాయ్ ఫ్రెండ్ దొరికాడా? షటప్. వేరే ఏది నువ్వు ఆలోచించలేవా? సరే విను, నేను పనిచేసినందుకు నాకు డబ్బులు దొరికాయి. మన రెంట్ సమస్య తీరిపోయింది. నీకేమన్నా డబ్బులు అవసరమా? ఎందుకంటే నువ్వు కూడా రెంట్ పే చేయాలి కదా. ఆ, డబ్బులు అవసరమే, కానీ నువ్వు నా గురించి బాధపడకు. అవసరం లేదు, ఇకపైన అవసరం కూడా ఉండదు. నీకు కూడా జాబ్ దొరికేసిందా? హా, అలాగే అనుకో. ఓకే ఓకే. నాకిప్పుడు లేట్ అవుతుంది, తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, బాయ్. అరే, ఒక్క నిమిషం విను. తను అస్సలు మారదు. డబ్బులు ఇవ్వాలనే టెన్షనే లేదు. నీ ఫ్రెండ్ నీతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. అంత అర్జెంటా? ఏమైంది చెప్పు. అది లాక్డౌన్లో నా ఉద్యోగం పోయింది. అప్పుడు నా ఫ్రెండ్ దగ్గర నుంచి నేను అప్పు తీసుకున్నాను. కొంచెం డబ్బులు నేను ఆల్రెడీ ఇచ్చేసాను, కానీ తను వడ్డీతో ఆ డబ్బులు అడుగుతుంది. కానీ నా దగ్గర ఎప్పుడు డబ్బులు లేవని తనకి తెలిసిందో తను నన్ను బెదిరించడం మొదలుపెట్టింది. నేను నీతో ఉన్నప్పుడు అనవసరంగా బాధపడకూడదు. ఇదిగో తీసుకో తీసుకో. నువ్వు మీ నాన్నకి రెంట్ ఇవ్వటానికి నాకు చాలా డబ్బులే ఇచ్చేసావు. ఇప్పుడు ఇది కూడా ఎందుకని నా కోసం ఎంత ఖర్చు పెడుతున్నావు? ఒక ప్రేమికుడు తన ప్రేయసికి ఈ మాత్రం చేయలేడా? థ్యాంక్ యూ. నేను ఈరోజు రియాకి డబ్బులు ఇస్తానని చెప్పాను, కానీ తను నవ్వి మాట మార్చేసింది. అక్క, ఒకవేళ తనకి మిశ్రా అంకుల్కి డబ్బులిచ్చే ఇష్టం లేదా? తెలియదు. ఇటువంటిది ఏదైనా అయితే మనకే ఇబ్బంది. ఎందుకంటే తను మన ఫ్రెండ్ అని ఆయనకి బాగా తెలుసు. తన ఇంట్లో వాళ్ళని కూడా తెలుసు. నువ్వు ఒక విషయం గమనించావా? తను మనతో డబ్బులు అప్పు అడగనే లేదు. ఇది నేను ఆలోచించలేదు. తన ఖర్జుల్ని ఎలా చూసుకుంటుందో తెలియట్లేదు. నేను దాని గురించి ఆలోచించాను. అరే అక్క, చెప్పండి. తప్పుగా తీసుకోపోతే ఒకటి చెప్పనా? హా, చెప్పండి. అదేంటంటే రియా ఇక్కడే కదా మీతో ఉంటుంది. అవును. అక్క, తను మీలాగా మంచి అమ్మాయి కాదు. తనని అమ్ముకుని డబ్బు సంపాదిస్తుంది. ఏమంటున్నారు? ఒక అమ్మాయి గురించి ఇలా మాట్లాడుతున్నారు. మీకు కాస్త కూడా సిగ్గులేదా?
మీ చెల్లెల గురించి ఎవరైనా ఇలా మాట్లాడితే నా చెల్లెలు అలా చేస్తే ముక్కలు ముక్కలుగా నరికేస్తా. రిషి మిశ్రా తెలుసా మీకు? హా, మా ల్యాండ్ ఓనర్ మిశ్రా అంకుల్ అబ్బాయే కదా? అతనే. మీ ఫ్రెండ్ రియా ఖర్చుల కోసం తనని ఉపయోగించుకుంటుంది. ఏ మొగాడు ఊరికే డబ్బులు విసిరేయడు కదా. ఇప్పుడు అర్థమైంది కదా? ఏం మాటండి ఇది? ఒక ఆడది ధైర్యంగా ఉంటే మీరు ఇలా అనుకుంటారా ఏంటి? ఇదంతా అసలు నిజం కాదు. మిశ్రా గారు అబ్బాయి ఉన్నారు కదా, ఆయన ఇలాగంతా చెయ్యరు. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం నేను చెవులారా విన్నాను. మాటల కన్నా ముద్దులే ఎక్కువగా జరుగుతున్నాయి. నా కళ్ళారా నేను ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళడం చూశాను. అంతేకాకుండా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని మోసం చేయాలని చూస్తే అప్పుడు తను ఏం చేస్తుందో తెలుసు కదా. తీసుకోండి. ఇవ్వండి. రియాకి పిచ్చెక్కినట్టు ఉంది. డబ్బు కోసం ఎవరైనా ఇలా చేస్తారా? వాళ్ళ అమ్మగారితో ఇది చెప్పొచ్చు కదా. నేను చెప్పాలనుకున్నాను, కానీ వాళ్ళకి తెలిస్తే తిరిగి వాళ్ళతో తీసుకెళ్తారు. అదే సమయం ఆటోవాడు అబద్ధం చెప్పడానికి అవకాశం ఉంది. నిజంగా వాళ్ళు ప్రేమికులు కావచ్చు. తాళం ఏమైంది? ఎందుకు టెన్షన్? నువ్వు అసలు ఏం చేస్తున్నావు? అది నీకు ఈ ఇంటి ఓనర్ కొడుక్కి ఏంటి సంబంధం? మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారా? పెళ్లి చేసుకోపోతారా? వాడు నా వెనకాల పిచ్చోళ్ళు తిరుగుతున్నాడు. నా కోరిక తీరేంత వరకు వాడిని పిచ్చోళ్ళ తిప్పుకుంటా. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా? మనం ఇంత చీప్గా ప్రవర్తించకూడదు. నీకసలు సిగ్గులేదా? నీలాంటి అమ్మాయిలు ఉండడం వల్లే అందరి అమ్మాయిలని ఒకేలాగా చూస్తున్నారు. హే హే, కూల్ డౌన్. నాకు తెలిసి నా లైఫ్ లో నువ్వెందుకు ఎక్కువగా ఇంటర్ఫియర్ అవుతున్నావు? రియా, మేము నీ ఫ్రెండ్ కాబట్టే చెప్తున్నాం. అంతేకాకుండా నీ అమ్మతో కూడా నేను చెప్పాను. ఐ నో. మా అమ్మ మీ ఇద్దరిని నన్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్పింది. మీరే మా అమ్మతో చెప్పారు. నేనున్నాను, మీరేమి బాధపడకండి. బట్ బేబీ, మీరు చాలా ఓవర్ చేస్తున్నారు. నాకు తెలిసి మీరిద్దరూ నా కోసం ఏమీ అంతగా బాధపడలేదు. మీకు కడుపు మండిపోతుంది. ఏంటి? మీరు నాకులా హాట్గా లేరు. మీరు అబ్బాయిల్ని నాకులా పాడేలేరు. అందుకనే మీకు కడుపు మండిపోతుంది. అర్థమైందో? మీరు మా నాన్న కోసం వచ్చారా? అవును. అవును, మీరు వస్తారని మా నాన్న చెప్పారు. రండి ప్లీజ్. పర్వాలేదు. యాక్చువల్లీ నేను చెక్ ఇద్దామనే వచ్చాను. లక్ష్మీదేవిని అటువైపు నుంచి ఇవ్వకూడదండి, తీసుకోకూడదు కూడా. లోపలికి రండి. ప్లీజ్. నేను ఇప్పుడే వస్తాను. ఇదిగోండి. థ్యాంక్ యూ. సో టీ తీసుకుంటారా, కాఫీ తీసుకుంటారా? నో థ్యాంక్ యూ. ఈ చెక్ని మీ నాన్నగారికి ఇచ్చేయండి. డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోతాయి? సరే, మీ పేరేంటో? ఐ మీన్ ఎవరొచ్చి ఇచ్చారని నన్ను అడుగుతారు కదా. నా పేరు మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ప్లీజ్ ఈ చెక్ని నాన్నగారికి ఇవ్వండి, ఆయన అర్థం చేసుకుంటారు. ఓహో, కోపంలోనే ఇంత అందంగా ఉన్నావు, మరి నవ్వితే? జస్ట్ షట్ అప్. అందరు అమ్మాయిలు అవైలబుల్ టైప్స్ కాదు. నీ లెవెల్లో ఉండవు. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం చూసి మాట్లాడండి. మీ ఇంటి ఓనర్ని. మీ ఇంట్లో అద్దెకుంటున్నావని మమ్మల్ని మీరు ఉపయోగించుకుందామని అనుకుంటున్నారా? అర్థమవుతుందా? దాంతోపాటు మీ చుట్టూ అమ్మాయిలు తిరుగుతున్నారు కదా,
వాళ్ళు మీకు మర్యాద ఇవ్వట్లేదు, మీ డబ్బుకేం మర్యాద ఇస్తున్నారు. అండ్ నాకు మీ డబ్బు మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. సో థ్యాంక్ యూ. మేం మీ ఇంట్లో అద్దెకున్నామని మమ్మల్ని ఉపయోగించుకుందామని అనుకోకండి. దాంతోపాటు మీ చుట్టూ అమ్మాయిలు తిరుగుతున్నారు కదా, వాళ్ళు మిమ్మల్ని ప్రేమించట్లేదు, మీ డబ్బునే ప్రేమిస్తున్నారు. నాకు మీ డబ్బు మీద కొంచెం కూడా ఇష్టం లేదు. సో థ్యాంక్ యూ. నేను 2 సార్లు సారీ చెప్పాను. ఏదో ఒకటి మాట్లాడచ్చుగా. సారీ వాట్? అర్థం కావట్లేదు. దాంతోపాటు ఎందుకు సారీ చెప్తున్నారు? ఎందుకంటే నేను తప్పు చేశాను. నేను మళ్ళీ తప్పు చేయకుండా ఉంటాను. నీతోనూ అలాగే వేరే వాళ్ళతోనూ కూడా. ప్లీజ్ నన్ను క్షమించవా? సరే, కానీ నువ్వు ఏం చెప్పావో అది నువ్వు చేసి తీరాలి. పక్కా. ఫ్రెండ్స్. ఫ్రెండ్స్. అది కాదు, నువ్వు అక్కడ ఉండుంటే నీకు పిచ్చెక్కిపోయేది. ఆల్రెడీ నీ వల్ల పిచ్చిపోటి తిరుగుతున్నాను. ఇంకా పిచ్చోని చేస్తావు నువ్వు. ఏంటి? ఆ, నా ఉద్దేశం ఏంటంటే 10 నిమిషాల నుంచి మాట్లాడుకుంటున్నావు. నీ మాటల వల్ల ఎవరికైనా పిచ్చెక్కుతుంది. సరే అయితే నేను ఫోన్ పెడుతున్నాను. అది కాదు నేను చెప్పేది. 1 నిమిషం వచ్చి ఎవరో తలుపు తడుతున్నారు. ఓకే. నువ్వా? హా, నువ్వు ఫోన్ పెట్టే, నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఫైన్. ఓకే, బాయ్. నేను నిన్ను చూస్తూనే ఉన్నాను. ఇప్పుడంతా నువ్వు నాతో టైం స్పెండ్ చేయట్లేదు. నా పైన కోపంగా ఉన్నావా? ఈ రోజు నీ మొత్తం కోపాన్ని నేను తీర్చేస్తాను. ప్రియా, నాన్నతో ఆఫీస్కి వెళ్ళాలి, తర్వాత మాట్లాడుకుందాం. బిహేవ్ యువర్ సెల్ఫ్. నీ అంతటా నువ్వే వచ్చావు, నేను పిలవలేదు. నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళిపో. ఏం చేస్తున్నావు? నేను ఉద్యోగపరంగా మాట్లాడుతున్నాను. రిషి 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 ఇదే ఉద్యోగం గురించి మాట్లాడుతున్నావా ఇతనితోనా? నేను పని మీద కూడా మాట్లాడాను. నువ్వు అది చెక్ చెయ్యి. ఎందుకు ఇలా చేస్తున్నావు? రిషిని లవ్ చేస్తున్న విషయం నీకు తెలుసు కదా. నువ్వెలా నాకు ద్రోహం చేస్తావు? నీ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ తో ఇలా నడుచుకుంటావా? ఒక్క నిమిషం. వాడెప్పుడు నీకు బాయ్ ఫ్రెండ్ అయ్యాడు? వాడిని వెనక పిచ్చివాడిలాగా తిరిగాడు. నువ్వు వాడిని యూసే కదా చేసుకున్నావు. నేను అతన్ని ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో ఇది నీ లుక్అవుట్ కాదు. నువ్వే మా మధ్యలోకి వస్తున్నావు. మర్యాదగా మాకు దూరంగా ఉండు, లేకపోతే నువ్వేం చేస్తావు?
నీ పిచ్చోడే నా దగ్గరికి వచ్చాడు. నేనేవి వాడి దగ్గరికి వెళ్ళలేదు. చూడు, ఈ చండాలమైన పని ముందు ఆపు. నీలాంటి అమ్మాయిలు ఉండడం వల్లే ఎంత ధైర్యం ఉంటే అక్కడికెళ్ళి జూహిని కొట్టుంటావు. తనకి అమ్మ నాన్న ఎవరు లేరు. నిన్ను సిస్టర్ లాగా భావించింది. కానీ నువ్వు తనని కొట్టి నువ్వు తప్పు చేశావు. తప్పంతా నేనే కదా చేశాను, తను తప్పే చేయలేదుగా. ఏం చేసిందే? నీ బిహేవియర్ని మార్చుకోమని చెప్పింది, అంతే తప్ప ఇంకేం చెప్పింది? పైగా నాతో నువ్వెందుకున్నావో నీకు తెలుసు, తనకి తెలుసు. చూడు, తను అలాంటి అమ్మాయి కాదే. ఏవైనా ఉంటే సూటిగా చెప్పేస్తుంది. కానీ నువ్వు బట్టలు మారుస్తున్నట్టు మనుషుల్ని మార్చేస్తావు. తనతో జీవితాంతం ఉండొచ్చు, కానీ నీతో మనిషి అన్నవాడు బతకగలడా? నీ గురించి తెలుసుకున్న తర్వాత నీతో ఉండడం తప్పు అనుకున్నాను. అందులో తప్పే ఉందే. ఇక మళ్ళీ ఈ డ్రామా నాకొద్దు. ఇక నీకు నాకు నడిచిన స్టోరీ ఫినిష్. అండ్ ప్లీజ్, మన ఇద్దరి మధ్యనున్న రిలేషన్షిప్ గురించి దయచేసి జూయికి చెప్పకో, అర్థమైందా? నువ్వు ప్రశాంతంగా ఉండు, కూర్చో. ఇదిగో, ఈ జ్యూస్ తాగు. నువ్వు సరిగ్గానే చెప్పా. మన సంబంధానికి ఎలాంటి మీనింగ్ లేదు. మన ఇద్దరికీ ఏదో ఒకటి దొరికింది, అంతే. అవసరం కోసం సంబంధం. దీన్ని ముగించుకుందాం. నేనేమీ కోపంగా చెప్పట్లేదు. ఈ జ్యూస్ తాగు. ఇకపై నిన్ను కలుసుకోవడానికి రాను. నీ మనసులో నా పైన ఎలాంటి ఫీలింగ్స్ లేవుగా. ఇప్పుడు మన రిలేషన్షిప్కి ఎలాంటి ఫీలింగ్స్ లేవు. నువ్వెందుకు నన్ను చూడడం ఇష్టం లేదు? పర్వాలేదు, ఈ సంబంధం ముగించుకోవడమే మంచిది. ఇకపై నిన్ను కలుసుకోవడానికి రాను. మన సంబంధం అంత త్వరగా పూర్తి చేసుకోలేము రిషి. నువ్వు నాతో సరిగ్గా ఉండి ఉంటే ఇలాంటిది నేను చేసేదాన్నే కాదు. కానీ ఏం చేయను, వేరే దారి తెలియలేదు. జూహి, నీకేమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అసలేమైంది? నాతో చెప్పు. రియాకి కాల్ చేయి. టెన్షన్ వద్దు, అన్నీ సర్దుకుంటాయి. రియా, ఇక్కడికి రా, ఇప్పుడే రా. నువ్వు ఊరుకో జూహి, అంతా సర్దుకుంటాయి. ఏమైంది? ఏంటిది? జూహి, నువ్వు ఎందుకని ఇలా అంతా చేసావు? ఆ రోజు తెలియకుండా నిన్ను అలా అన్నాను, అందుకని నా మీద ఇలా పగ తీర్చుకుంటావా? నువ్వు నా ఫ్రెండ్ అని నేను ఎప్పుడూ చెప్తాను, అందుకని నీ ఫ్రెండ్తోని నీ బాయ్
బాయ్ ఫ్రెండ్ తో ఉన్న వీడియోని. Just shut up. నీ నాటకాన్ని ముందు ఆపు. ఈ వీడియోని నేను తీయలేదనే విషయం నీకు బాగా తెలుసు. ఐఎమ్ షూర్ నువ్వు ఇంకెవరితోనో ఇదంతా చేసావు. నువ్వు రిషికి అసలు ఏ మందు పెట్టావు? వాడు ఇలాగంతా చేయడానికి నీతో రెడీ అయ్యాడు. రిషిని వల్ల వేసుకోవడం అది నా విద్య. ఆలోచించు, ఇప్పుడు ఈ రొమాంటిక్ వీడియోని రిషితో సోషల్ మీడియాలో వైరల్ చేస్తే ఎలా ఉంటుంది? రియా ప్లీజ్, నేను రిషి పెళ్లి చేసుకోబోతున్నాం. ప్లీజ్ ఈ వీడియోని డిలీట్ చేయి. నేను నిన్ను బతిమాలుకుంటున్నాను ప్లీజ్. రిషి పెళ్లి నాతోనే జరుగుతుంది, నీతో కాదు. రియా, నువ్వు అతన్ని ప్రేమించలేదు కదా, మరి ఎందుకు ఈ వీడియో? తనే కారణం, అన్నిటికీ తనే కారణం. అందరికీ తిను నచ్చింది. మా అమ్మ కూడా నాకు అడ్వైస్ చేస్తుంది, జూహీలాగా ఉండు. సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేస్తే అందరూ తన గురించే అడుగుతారు. దీనివల్లే నేను అస్తమాటికి బాధపడాల్సి ఉంటుంది. రిషి నన్ను చాలా లవ్ చేస్తాడు. నా వెనకాల పిచ్చోళ్ళ తిరిగేవాడు. నన్ను తప్పించి వేరే అమ్మాయి గురించి ఆలోచించేవాడు కాదు. కానీ ఎప్పుడు తను తిన్ని చూశాడో నా నుంచి దూరం అయిపోయాడు. అందుకనే ఇదంతా నేను చేయాల్సి వచ్చింది. అర్థమైందా? ఆలోచించి మాట్లాడు. నీ యొక్క ఈ జెలస్ వల్ల నీ జీవితం మాత్రమే కాదు, తన జీవితం కూడా పాడవుతుంది. రియా, నువ్వు నిన్ను మార్చుకోకపోతే ఖచ్చితంగా నీ గురించి నీ అమ్మకి చెప్తాను. అర్థమైందా? పిలుచుకో, మా అమ్మని పిలుచుకో. రియా రియా ప్లీజ్. ఈ ఇద్దరి సిస్టర్స్ నా జీవితాన్ని నాశనం చేశారు. ఒకటి నా దారి తప్పింది, ఇంకొకటి మా అమ్మని పిలుస్తానని బెదిరిస్తుంది. సరే చేస్తే నువ్వు ఫ్రీ అయిపోతావు. మన దగ్గర మనుషులున్నారు. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? మీరే నాకు మిస్ కాల్ ఇచ్చారు. ఇన్స్పెక్టర్ సుసాని మాట్లాడుతున్నాను. మీరు ప్రీతే కదా? అవును, నేను ప్రీతినే. ఏమైంది? మీ పక్క ఇంట్లో రియాని ఎవరైనా ఉన్నారా? అవునండి, తను నా పక్కింట్లోనే ఉంది. కానీ తన అమ్మా నాన్న ఇక్కడ లేరు. మాకొక బాడీ దొరికింది. ఇది రియా బాడీలాగే ఉంది. మీరు వెంటనే ఇక్కడికి వస్తారా? కానీ ఇది ఎప్పుడు జరిగింది? డెడ్ బాడీ పక్కన మొబైల్ ఉండేది. అందులో లాస్ట్ కాల్ అంతా మీకే వచ్చింది. ఏంటి? రియా హత్య చేశారు. అక్క ఎందుకు ఏడుస్తున్నావు? అలాగా? ఏమైందక్క? ఏదైనా మాట్లాడు. హలో, మీరెవరు మాట్లాడుతున్నారు? ఒక బాడీ దొరికింది. అది రియా అని డౌట్గా ఉంది. చివరిలో మీకే కాల్ చేశారు. అందుకే చెక్ చేద్దామని ఫోన్ చేశాను. సార్, నేను నిజంగా చెప్తున్నా, నేనేం చేయలేదు సార్. తనని నేను చంపలేదు సార్. అయితే ఆ వీడియో అబద్ధమని చెప్తున్నావా? నిజమే, ఆ వీడియోలో నేను ఉన్నాను. కానీ జ్యూస్లో నాకు మొత్తం కలిపి ఇచ్చేసాను సార్. అండ్ రియాతో నేను సాగాలనుకోలేదు సార్. పైగా ఏ వీడియో అయితే మీరు చూసారో అది నా కన్సెంట్ లేకుండా జరిగింది సార్. అప్పుడు నేను మైకంలో ఉన్నాను. చూడండి సార్, నా కొడుకు గురించి నాకు బాగా తెలుసు. ఎవరిని హత్య చేయడు సార్. ఇంకా ప్రతి మాట నాకు చెప్తాడు సార్. తనకి రియాకి ఉన్న సంబంధం నాకు తెలుసు సార్. సరే, నువ్వు అబద్ధం చెప్పలేదంటే ట్రూత్ టెస్ట్లో నీకు సమస్య రాదు. సార్, మీరు టెస్ట్ చేయించుకోండి. సరే, నేను పిలిస్తే పోలీస్ స్టేషన్కి రావాలి. తర్వాత ఈ కేసు ఎప్పుడు దాకా అవుతుందో అప్పుడు దాకా ఊరు వదిలేసి వెళ్ళకూడదు. ఎస్ సార్. ఇప్పుడు నాకు చెప్పు. అబద్ధం చెప్పడానికి ప్రయత్నించుకో. నువ్వు ఆ అమ్మాయిని ఫోర్స్ చేసావని మాకంతా బాగా తెలుసు. నేను కోపంలో ఉన్నాను, అందుకే అలా మాట్లాడాను. నేను తనని చంపలేదు సార్.
నేను అక్కడి నుంచి వెళ్ళిన వెంటనే మా ఆవిడ ఫోన్ చేసింది. తనకి ఒంట్లో బాగాలేదు. మందు కొనడానికి ఆ 24 అవర్స్ మెడికల్ షాప్కి వెళ్ళాను సార్. ఆ షాపు ఊరు చివరన ఉంది సార్. 24 అవర్స్ మెడికల్ షాపే నీకు అన్ని విషయాల్ని చెప్పబోతుంది. అన్ని షాప్లో సీసీటీవీ ఫుటేజ్ ఉంది. ఆ మెడికల్ షాప్ పేరేంటి? రాజు మెడికల్స్. కానీ ఒక విషయం నాకు అర్థం కావట్లేదు ఇన్స్పెక్టర్. మీతో నేను ఏ విషయం దాచలేదు. నేను రియాన్ని కలిశాను, కానీ నేను నచ్చ చెప్పడానికి వెళ్ళాను. తను అక్కడ కోపంతో ఉందని తిరిగి వచ్చేసాను. మళ్ళీ తను కాల్ చేసింది, కానీ నేను ఫోన్ అటెండ్ చేయలేదు. అర్థం చేయడానికి వెళ్ళలేదు, చంపడానికి వెళ్ళావు కదా. రియా ఫోన్కి మీ మొబైల్ నుంచి మీరే కాల్ చేశారు ఏంటి? నిజమే కదా? సరేనండి, అక్కయ్య ఎందుకు ఇదంతా చెయ్యాలి? నీ లవ్ని కాపాడుకోవాలని. అది సరే, మీ ఇద్దరిలో ఇది ఎవరిది? ఇది మాది కాదండి. నా చెవుల్లో ఇదుంది. అక్క దుద్దులు వేసుకోదు, తనకి దుద్దులు అలర్జీ. ఐ సీ. ఇది మీది కాదంటే అయితే మీరు ఇది అమ్మడానికి ఎందుకు వెళ్ళారు మీరు? దీన్ని నేను అది అక్కడ రూప్చంద్ జ్యువెలరీ షాప్ సీసీటీవీ ఫుటేజ్లో తెలిసింది. నాకు బాగానే గుర్తుంది. ఎందుకంటే మీరు ఒక చుమికి మాత్రమే అమ్మారు, ఇంకోటి కనపడకుండా పోయిందని మీరు చెప్పారు. కానీ ఇలాంటి దుద్దులు చాలా ఉండొచ్చు కదా. ఉండొచ్చు మేడం. 2 and 2 4గా ఉండొచ్చు, 22 కూడా ఉండొచ్చు. ఇలాంటి జుమ్కి డెడ్ బాడీ పక్కన దొరికింది. చనిపోయిన అమ్మాయితో మీరు గొడవ చేసింది. అది కాకుండా చివరిగా నీ సిస్టర్తో మాట్లాడింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత రియా ఫోన్ అక్కయ్య అటెండ్ చేయలేదు. మేడం, ఒక్కరు మొబైల్ని వాడితే వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ అంతా ఆ మొబైల్ మీద ఉంటుంది. రియా ఫోన్లో ఎలాంటి ఫింగర్ ప్రింట్స్ లేదు. ఒక్క నిమిషం జూహి, మీరు కరెక్ట్గా చెప్పారు ఇన్స్పెక్టర్. నేను రియాని వెళ్ళి కలిశాను. ఆ సమయం రియా ఫోన్ నుండి నా ఫోన్కి నేనే కాల్ చేశాను. అప్పుడే రియా నాకు కాల్ చేసినట్టు ఉంటుంది. అయినా కానీ ఈ ఐడియా నాకు రియా చనిపోయిన తర్వాతనే వచ్చింది. నన్ను ప్లీజ్ నమ్మండి, రియాకి నచ్చ చెప్పాలని నేను వెళ్ళాను. ముందు తనే నా గొంతు పట్టుకొని చంపాలనుకుంది. నన్ను రక్షించుకోవాలని తన్ని తోసేశాను. ఆల్రెడీ తను మత్తులో ఉండింది, అందుకే కంట్రోల్ చేయలేకపోయింది. తను తల నేరుగా రాయిలోకి కొట్టుకుంది. స్పాట్లోనే తను చనిపోయింది. ఇప్పుడు కూడా నువ్వు పూర్తిగా నిజం చెప్పలేదు. నీ ఫోన్ లొకేషన్ ఇంటిని చూపించింది. నా ఫోన్ ఇంట్లో పెట్టి మర్చిపోయాను. అయినా రియా చనిపోయిన చోట్లో నీ సిస్టర్ లొకేషన్ ఫోన్లో అక్కడ ఉండేది. ఆ ప్లేస్లోనే డెడ్ బాడీ దొరికింది. మేడం, మీరు అక్కడ వెళ్ళేటప్పుడు మీరు జుగ్గీకి అక్కడి నుంచి పిలుచుకుని వెళ్ళారు. వచ్చేటప్పుడు గోన సంచిని తీసుకుని రమ్మని చెప్పావు. ఇందులో ఒక విషయం క్లియర్, తన నుంచి దూరం అవ్వాలని మీరు అనుకున్నారు. ఎప్పుడు జూహి అక్కడ చేరుకుందో అప్పుడు మీరు గొడవని మొదలెట్టారు. రియా చనిపోయిన తర్వాత మీరిద్దరూ కలిసి గోని సంచిలో వేశారు, తర్వాత నదిలో విసిరేశారు. ఫోన్ని కూడా విసరాలని అనుకున్నారు. అయినా ఏం చేయాలి, చెట్టు మొక్కలో ఇరుక్కుంది. కానీ అది నదిలో పడలేదు. ఇన్స్పెక్టర్ సార్, కానీ ఇందులో జూహీకి ఏ విధంగానూ సంబంధం లేదు. అసలు ఈ విషయం గురించి తనకి ఏం తెలీదు. ప్లీజ్ తన్ని వదిలిపెట్టండి. నేను స్వయంగా సరెండర్ అవుతాను. రీజన్ ఏదైనా కానీ తప్పు చేసిన వాళ్ళకి, తప్పు దాచిన వాళ్ళకు ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. శిక్ష మాకెందుకు? ఆ శిక్ష రియాకే పడాల్సిందే. ముందు జూహీకి ప్రపోజ్ చేసింది రిషి. రియా అడ్డుపడినందువల్ల వాడు ఒప్పుకోలేదు. కానీ రిషి వాళ్ళ నాన్న మాత్రం దాన్ని కోడలు చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. దాన్ని మేము అంగీకరించాం. అప్పుడు కూడా ఆ రియా జూహీని వదిలిపెట్టనే లేదు.
ఆ రిషితో కలిసి వీడియో తీసింది. నేనంతా తెలుసుకున్నాను. ఖచ్చితంగా తను వెళ్ళని బ్లాక్మెయిల్ చేస్తుందని అనుకున్నా. కానీ తన నుంచి రక్షించుకోవడానికి మాకు వేరే దారి లేదు. ముందే అది కడుపు మంటతో ఉన్నింది. తనకి ఏ ఒక మంచి జరిగినా దాన్ని అది ఒప్పుకోదు. తను దురాశ వల్లే తను చనిపోయింది. అసలు ఇందులో మేము ఏ ఒక్క తప్పు చేయలేదు. నా జూహీకి ఇందులో సంబంధం లేదు. జూహీకి ఏం కాకూడదండి. మీరు జూహీని వదిలిపెట్టండి ప్లీజ్ ఇన్స్పెక్టర్ సార్. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయండి.